అక్కడ మీరు పోటీ చేసే స్థానాలు అదే మీ కూటమి పోటీ చేసే స్థానాల్లో మళ్ళీ మీరు బీఫామ్లు ఇచ్చి పోయినసారి లాగా చేస్తారా అని చెప్పి ఎందుకు చేయడు? చంద్రబాబు నాయుడు నమ్ముతారు ఎవరన్నా? 24 అక్కడి నుంచి 21 వచ్చింది. 21 నుంచి భీమవరం అభ్యర్థి తెలుగుదేశం నుంచి వెళ్ళి జనసేనలో జాయిన్ అయిపోతారు. ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి సార్? నేను శ్రీనివాస్ చౌదరి గారు నాది అయిపోగానే భీమవరం తెలుగుదేశం అభ్యర్థి జనసేనలో జాయిన్ అయ్యి మిమ్మల్ని ఒక మాట మాట్లాడు. ఆయన అక్కడ క్యాండిడేట్, నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన క్యాండిడేట్ ఈ రోజు ఆయన పెట్టుకొని పవన్ కళ్యాణ్ నా ఊపిరి, పవన్ కళ్యాణ్ నా ప్రాణం, పవన్ కళ్యాణ్ నా ఆశయం, ఈ రోజు మొత్తం సినిమా డైలాగ్ 20 వదిలాడు. నిన్నటిదాకా మీ తెలుగుదేశంలో ఉన్న గంటా నరహరి ఈ రోజు జనసేనకి వెళ్ళిపోతాడు. జనసేన నుంచి ఎక్కడో పోటీ చేయబోతున్నాడు. దీనికి ఇండికేషన్స్ ఏంటి సార్? అంటే తెలుగుదేశం పార్టీకి లోని వ్యక్తులే జనసేనలో పంపించి జనసేన నుంచే పోటీ చేస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండోది, మరి మీరు అదే పవన్ కళ్యాణ్ మీద మరి మీకు నిజంగా ప్రేమ ఉంటే, ఎందుకంటే మీరంటే ప్రేమ పవన్ కళ్యాణ్కి విపరీతమైన ప్రేమ. చంద్రబాబు నాయుడు గారు సొంత కొడుకు ఎంత ప్రేమ ఉంటుందో నిజంగా పవన్ కళ్యాణ్ కూడా అంత ప్రేమ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటే. అందుకని ఆయన త్యాగం చేస్తాడు. త్యాగాలు అవసరమైతే ఆయన ఇప్పుడు పొద్దున పిఠాపురం తప్పుకొని వరం గారిని కూడా నిలబడమంటాడు జనసేన నుంచి. ఆ త్యాగం చేసినా కూడా ఆశ్చర్యపోవట్లేదు. అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి మీద మరి మీరు ప్రేమ చూపించేటప్పుడు ఆ 21 సీట్లో మరి మీ నియోజకవర్గంలో కూర్చోబెట్టి ఇదిగో మీకు వర్మ గారు మీకు లేదు పలానా చోట సీట్ ఇస్తున్నాం. ఎందుకంటే గోరంట్ల బుచ్చి చౌదరి గారి దగ్గర వచ్చినప్పుడు బుచ్చి చౌదరి గారికి అదే సీటు వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని పోటీ చేస్తారు. జనసేన మాత్రం అవసరమైతే కందులు దుర్గేష్ ని నిడదవోలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మార్చొచ్చు. లోకల్ నిడదవోలు నాన్ లోకల్ అతను, రాజమండ్రి లోకల్, బట్ నాన్ లోకల్ నిడదవోలుకి మార్చొచ్చు. మరి ఇప్పుడు మీరు వర్మ గారిని కూర్చోబెట్టి మరి అది ఎందుకు చేయరా? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. రెండో అంశం వచ్చేటప్పటికి, సార్ మేము అంతకు ముందు కూడా మీ డిబేట్ లోనే అన్నాం సార్, మాది చాలా తక్కువ ఉంది సార్ అసంతృప్తి, ఎక్కడ 1-6 సీట్లు రాని వాళ్ళు. ఎందుకంటే మేము దాదాపుగా 70-80 చేంజెస్ చేస్తే ఒక 7-8 మంది వెళ్ళిపోయారు సార్, అంతకంటే ఎక్కువ లేదని చెప్పాం. బట్ వీళ్ళు మొన్న ఫస్ట్ దఫాలో ఎన్నో మనం చూసాం ఎంతమంది రచ్చ చేశారు. అదేవిధంగా ఇప్పుడు రెండో దఫాలో చూసాం 34 చోట్ల వీళ్ళు ఈ రోజు చేస్తే దాదాపుగా 15-20 చోట్ల. ఈవెన్ లోకేష్ యువగలంలో ప్రామిస్ చేసిన వాళ్ళకి సీట్లు లేవు, వాడుకున్నాడు యువగలంలో వాళ్ళని. ఎవరిని? ప్రొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ రెడ్డి, అలానే జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు, అలా తమ్ముడు కొడుకు ఎవరు ఉన్నారు కదా సార్ భూపేష్ రెడ్డి, వీళ్ళని వాళ్ళకి సీట్లు ఇస్తానని ప్రామిస్ చేశాడు ఆయన యువగలంలో. సో వాళ్ళ చేత యువగలంలో డబ్బులు ఖర్చు పెట్టించారు, వాళ్ళకి సీట్లు లేవు వల్ల. ఇప్పటికైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమి తరపున చేస్తున్నప్పుడుగా మరి మీరు ఎందుకు ఇప్పుడు వరకు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పలేదు? ఇప్పుడు మేము బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నారు కదా, ఈ సీట్లు త్యాగం చేస్తామని. మీరు బీసీలకు సీట్ ఇస్తామని చెప్పారంట మొన్నటి దాకా. ఎవరు? పల్లి రఘునాథ్ రెడ్డి గారు వాళ్ళ కోడలికి ఇచ్చారు కదా అప్పుడు సీటు పుట్టపర్తిలో. మరి ఇప్పుడు బీసీలకు ఇవ్వలేదని వాళ్ళు అక్కడ. దీన్ని ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ వీడియోలో రాస్తున్నారు సార్. ఇందాక నాకు ఇంతకంటే బూత్ ఇంకోటి అనిపించలా. వీళ్ళ ధర్నాల వెనకాల మేము ఉన్నామంట. ఏది వర్మ గారి వెనకాల మేమే ఉన్నాం. ఆయన బోడి ప్రసాద్ గారు ప్రెస్ మీట్